గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో పలు అభివృద్ధి పనులు సగం చేసి వదిలేశారని సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సిపిఎం కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇప్పుడున్న ప్రభుత్వంలో అదే తంతు నడుస్తుందని ఆరోపించారు. జిల్లాలో ఇంత మటుకు సాగునీరు అందలేదని ఎద్దేవా చేశారు. భద్రాద్రి జిల్లాలోని నీటిని ఇతర జిల్లాలకు తరలించే పనిలో ముగ్గురు మంత్రులు పూనుకున్నారని తెలిపారు. జిల్లాలోని సింగరేణి ప్రాంతంలో గతంలో 42,000 మంది కార్మికులు పనిచేసేవారని, బీజేపీ కాంగ్రెస్ రెండు ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలకు కార్మికులు తగ్గిపోయారని, దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని ఆరోపించారు. కలెక్టరేట్ ఎంఆర్ఓ ఆఫీసుల ముందు టెంట్ లేని సందర్భం అనేటటువంటి ముఖ్యంగా చివరి సంవత్సరం పాటు పెద్ద ఎత్తున పోరాటాలు అనేటటువంటి నిర్వహించే జరిగింది. మన ఎన్నికల్లో సంబంధించినటువంటి దాంట్లో మాకు సీట్లు రాకపోవచ్చు, ఓట్లు తగ్గొచ్చు. కానీ మేము నిర్వహించినటువంటి పోరాటాల ఫలితంగా ముఖ్యంగా ఈ జిల్లాలో ఉండబడినటువంటి గిరిజనులు, అట్లాగే ఇతర సంబంధించినటువంటి దళితులు, వ్యవసాయ కూలీలు, అట్లాగే రైతాంగం, కార్మిక వర్గం, యువకులు, మహిళలు ఎదుర్కొనేటటువంటి సమస్యలపైన పెద్ద ఎత్తున పోరాటాలు, అట్లాగే వివిధ స్కీమ్ వర్కర్సు, ఇతర సంబంధించినటువంటి కార్మిక వర్గం సంబంధించినటువంటి సమస్యలు కూడా తీసుకొని పనిచేసినటువంటి ఫలితంగా ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆ రకమైనటువంటి ఉద్యమాలు జరిగినాయి. ఈ జిల్లాలో కూడా ఆ రకమైనటువంటి ఉద్యమాలు జరిగినాయి. ఫలితంగా ప్రభుత్వం మారాలనేటటువంటి ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉంది. అందుకోసం గడిచినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించాలనేటటువంటి లక్ష్యంతో మేము ప్రత్యామ్నాయంగా గెలిచేటటువంటి పరిస్థితుల్లో లేక మేము పోటీ చేసినటువంటి స్థానాల్లో అది పరోక్షంగా కాంగ్రెస్కి లబ్ధి చేకూరినటువంటి పరిస్థితి జిల్లాలో ఉంది. ఫలితంగానే భద్రాచలం మినహా మిగతా